విజయవాడ సిపిఐ కార్యాలయంలో నవంబర్ 16వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర స్థాయి సిపిఐ జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ తెలిపారు. గుంటూరు నగరంలోని సిపిఐ కార్యాలయంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ సమావేశంలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీడీ రాజా, జాతీయ కార్యదర్శులు కె రామకృష్ణ మరియు పల్లా వెంకటరెడ్డి హాజరవుతున్నారని తెలిపారు. పేదలకు కొద్దిగా మాత్రమే లబ్ధి ఇచ్చి పేదలకు 100,000 ఎకరాలు భూమి పరిశ్రమల పేరుతో కేటాయించడం, ప్రజల ఆస్తులను గుత్త కోటీశ్వర్లకు అప్పచెప్పడం దారుణమని అన్నారు. రైతులు, కార్మికుల హక్కులు తగ్గించడం, 40 లేబర్ చట్టాలను రద్దు చేయడం దుర్మార్గమని అన్నారు. 8 గంటలు పని దినాన్ని 12 గంటలకు పెంచడం వంటి ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతున్నట్లు తెలిపారు. నమస్కారం. ఈ నెల 16వ తేదీన అనగా రేపు ఉదయం 11 గంటలకి విజయవాడ సిపిఐ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి సిపిఐ జనరల్ బాడీ సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశానికి సిపిఐ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి రాజా, అలాగే జాతీయ కార్యదర్శులు కె రామకృష్ణ గారు, పల్లా వెంకటరెడ్డి గారు హాజరవుతూ ఉన్నారు. వీరితో పాటు జాతీయ రాష్ట్ర నాయకత్వం అనేక మంది హాజరవుతూ ఉన్నారు. ఇవాళ దేశంలో, రాష్ట్రంలో ఒకే కూటమి అధికారంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయంతో ఉబ్బి తబ్బిపోయిపోతూ ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన యావగింపు, అసహనం మొదలైందనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాం. ఇవాళ మీరు పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామన్నది గాలి కొదిలి. పెద్దలకు మాత్రం పరిశ్రమలు పెట్టుకునే వాళ్ళకనేటటువంటి పేరుతోటి వివిధ రూపాల్లో భూముల్ని 100,000 ఎకరాలని కట్టబెడతా ఉన్నారు. కోటాను కోట్లు ఖరీదు చేసేటటువంటి భూముల్ని ఎకరా కొన్ని పైసల చొప్పున